ఇప్పుడు దామోదర రాజు నరసింహకి ఏదైతే తనయుడు అంటే తమ్ముడు మార్పు పార్టీ మార్పుపై తనకేమైనా ప్రభావం కనిపిస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే తనకున్నటువంటి చరిష్మా కుటుంబాల మధ్య ఉన్నటువంటి అన్నదమ్ములు ఒక పార్టీ చేరినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది. సో మన అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. దామోదర రాజు నరసింహ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న గతంలో ఇక్కడ పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకురాలు మాజీ మంత్రి గీతారెడ్డి అయితే ఆమె అడుపదడుపు పార్టీ కార్యక్రమాలకు వస్తా ఉన్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇటీవల ఆయనపై ఉన్నటువంటి కొంత వ్యతిరేకత కూడా బీజేపీకి కలిసి వచ్చాము అని చెప్పవచ్చు. ఎందుకంటే స్థానికంగా చాలా పరిశ్రమలు ఉన్నప్పటికీ కూడా యువతకు ఉపాధి కల్పించడం ఆయన విఫలమయ్యారని చెప్పి కూడా చాలా సందర్భాల్లో ప్రతిపక్ష నాయకులతో పాటు చాలా మంది యువకులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. నేపథ్యంలో స్థానికంగానే ఉండి పనిచేస్తున్న నేపథ్యంలో మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా తమకు కలిసి వస్తుందని చెప్పి కూడా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. సునీల్, నెక్స్ట్ మనం హైదరాబాద్ ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. మా ప్రత్యేక మాట్లాడుతూ మనకి లైన్ కట్టింది. ఎస్, కొనసాగించండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే రేవంత్ రెడ్డి చాలా ధీమాగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్ణాటక ఎప్పుడు ఊహించని ఒక విజయాన్ని అందించారు కన్నడిగులు. అదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సరిపోలిస్తూ కూడా రేవంత్ చెప్పారు. ఖచ్చితంగా వారి యొక్క అభిప్రాయం ఇక్కడ కూడా జనాల్లో ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. అదే స్థాయిలో ఇక్కడ విజయాన్ని అందుకోబోతున్నట్టు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ పరిస్థితులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? రైట్ రాజశేఖర్, అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక కర్ణాటకలో చూసుకున్నట్టు అత్యంత భారీ ఒక ఘన విజయం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని మనం చెప్పాలి. అయితే కనుక ఒక అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసుకున్నట్టే గత 35 ఏళ్ల చరిత్రలో కూడా ఇది అత్యంత ఘనమైన విజయం. అయితే అలాంటి రిజల్ట్స్ అనేవి తెలంగాణలో కూడా వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఫలితాలు వస్తాయంటూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే ఒక చెప్తున్న ధీమాగా వ్యక్తం చేస్తున్న అయితే ఈ యొక్క కర్ణాటక ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఇది నూతన ఉత్సాహం అనేది ప్రక్రియగా కాంగ్రెస్ నేతలు అయితే వెళ్తున్నారు. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ప్రధానంగా రెండు అంశాలు అయితే ఉన్నాయి. అయితే కర్ణాటక మనం బేస్ చూసినట్లయితే అక్కడ ఏవైతే ఒక సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ హయాంలో సిద్ధరామయ్య ఉన్న ఒక సీఎం అప్పుడు అవన్నీ కూడా అమలుపరచడం విశ్వాసంగానే ఒక ప్రజలైతే ఆదరించడం కూడా గతంలో చూస్తే దీనికి సంబంధించి ఏవైతే మనం గతంలో చెప్పుకున్న ఒక 5 ఏవైతే మ్యాండేటరీగా పక్కా మేము అమలుపరుస్తాం దానికి అక్కడ ఉన్న ఓట్లను కూడా ప్రజలను కూడా కైవసం చేసుకుందనే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలోనే చాలా సార్లు కొన్ని రోడ్ షోలు చేశారు ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే అమిత్ షా గారు, అగ్ర నేతలు, బీజేపీ నేతలు. సో అక్కడ ఒక ఏవైతే ఉన్నాయో మతపరమైన అంశాల గురించి మాట్లాడినా కూడా ఒక సెంటిమెంట్ పూర్వంగా వెళ్ళినా సరే అక్కడ సక్సెస్ సాధించారు. అయితే మన తెలంగాణ చూసినట్లయితే అక్కడ కర్ణాటకలో అయితే ఒక యూనిటీగా అయితే సిద్ధరామయ్య కావచ్చు, అలాగే డికే శివకుమార్ కావచ్చు, ఒక యూనిటీగా లోపల ఎన్నున్నా సరే ఒక యూనిటీగా అయితే వర్క్ చేయడంతో ఎలాంటి ఘనమైన విజయం అయితే సాధించారు. మన తెలంగాణలో ప్రస్తావిస్తే మాత్రం ఒకవైపు రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్లు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ రాజకీయ విశ్లేషకులు కూడా ప్రధానంగా చెప్తున్న అంశాలు అయితే 2 ఉన్నాయి. ఒకటి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అధ్యక్షులు ఒక సీనియర్ని కలుపుకొని పని చేస్తేనే రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ ఒక విజయం సాధిస్తే మాత్రం దాని యొక్క ప్రయోజనాలు అయితే అందుకునే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి చూసుకున్నట్టయితే సీనియర్లు ఎవరైతే ఉన్నారో సీనియర్లు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డిని బలహీనపరిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కాంగ్రెస్ కూడా బలహీనపడుతుంది అని కూడా ఒకవైపు సీనియర్లు కూడా ఆలోచన పరిస్థితి. ఇవన్నీ కూడా ఒక రాజకీయ విశ్లేషకులు వీటి గురించి చెప్తున్నమాట. రెండోది మనం చూసుకున్నట్లయితే బలంగా ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఒక మేనిఫెస్టోలో కర్ణాటకలో ఏవైతే ఇచ్చి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారో ఆ దిశగానే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక రైతు సంబంధించిన డిక్లరేషన్ అయితే ప్రకటించారు. రెండో చూసినట్లయితే మొన్న ప్రియాంక గాంధీ వచ్చారు, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అయితే చేసి ఒక యువతని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రానున్న రోజుల్లో కూడా మనం చూసినట్లయితే ప్రియాంక గాంధీ అలాగే రాహుల్ గాంధీ కూడా వస్తారు అని చెప్పేసి వచ్చి ఏవైతే ఎస్సీ ఎస్టీ అలాగే మైనారిటీ సంబంధించి డిక్లరేషన్ కావచ్చు, మహిళలకి ఎస్పెషల్లీ మహిళలకు సంబంధించి డిక్లరేషన్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా కొన్ని ఫ్యాక్టర్లను ఈ విధంగా అబ్జర్వ్ చేసి ఈ విధంగా ఓట్ బ్యాంకింగ్ తమ వైపు తెప్పించుకునే విధంగా అయితే అడుగులు వేసింది. ప్రధానాన్ని అస్త్రాలుగా చూసుకొని కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహం పట్టే దిశగా అయితే వెళ్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకటి దాంట్లో చూసుకున్నట్లయితే నిరుద్యోగ సమస్య, దేశవ్యాప్తంగా కూడా నిరుద్యోగ సమస్య ఉంది. రెండోది ఆర్థిక అసమర్థలు, ఆర్థిక ఇబ్బందులు నెలకొన్న పరిస్థితులు. మూడోది చూసుకున్నట్లయితే మాత్రం అందరికీ అందుబాటులో ఉండే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆకాశం నడుతున్న ఈ యొక్క నేపథ్యంలో వీటన్నిటిని ఒక అస్త్రంగా చేసుకొని ఒక అజెండాగా ఒక కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకు వెళ్తుంది. ఈ తరుణంలోనే ఇటువైపు
ఎక్కడ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో వస్తామని చెప్పి ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీని కౌంటర్ గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కూడా చెప్తున్నారు, అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అక్కడ తెలెత్తున ఒక ప్రభుత్వం చేపట్టిన ఒక వీటి ఒక కార్యాచరణ వల్ల కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలోనే అక్కడ ఓట్ బ్యాంకింగ్ అనేది మాకైతే తగ్గలేదు, కానీ మాకు వచ్చే ఓట్ బ్యాంకింగ్ మాత్రం శాతం మాత్రం తగ్గలేదు. సో అక్కడ ఏదైతే జేడీఎస్ ఉందో దాని నేపథ్యంలో అక్కడ వాళ్ళకి తగ్గి అయ్యొక్క ప్లస్ పాయింట్ కాంగ్రెస్ కు వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ తెలంగాణలో కూడా మేము చేపడుతున్న ఈ యొక్క దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు మోడీ చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా మేము ప్రజలు మా వైపు విశ్వసిస్తున్నారని చెప్పి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్తున్నమాట. మరోవైపు కేటీఆర్ స్పందన కూడా మనం చూసాం. ఏదేమైతే కర్ణాటకలో వచ్చింది దానికి సంబంధించి ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే ఒక బీజేపీకి ఒక బుద్ధి చెప్పే విధంగా చంపబిట్టులాగా చేశారు ఒక కర్ణాటక ప్రజలంటూ కూడా కేటీఆర్ మాట్లాడారు. అలాగే శుభాకాంక్షలు తెలుపుతూనే ఇలాంటి పరిణామాలు ఎక్కడైతే చేతవంతులు ఒక తెలంగాణ ప్రజలు ఇప్పటికే దేశం మొత్తానికి కూడా ఒక వెన్నెముకలాగా ఒక తలమానికంగా ఉంది తెలంగాణ. ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలు కేసీఆర్ చేపట్టిన నేపథ్యంలో ప్రజలు ఏంటనేది వాళ్ళ యొక్క తెలిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు వాళ్ళ వైపే పార్టీ వైపే చూసే అవకాశాలు, వాళ్ళనే ఒక సీఎం అధికారంలో పార్టీ తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కేటీఆర్ చెప్పారు. సో ఏదేమైనా మనం ప్రధానంగా చూడాల్సింది కర్ణాటక ఎన్నికల్లో యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఘన విజయం సాధించింది, ఎప్పుడు ఎరగని ఒక రీతిలో కాంగ్రెస్ పార్టీ ఈ విధంగానే ఇటువైపు తెలంగాణ పార్టీ మీద పడుతుందా అంటే కొంతవరకు పడుతుందని చెప్పేసి అలా కొంతమంది విశ్లేషకులు అయితే అది చెప్పలేమని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం. ఎందుకంటే ఇక్కడున్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇక్కడున్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఇక్కడున్న ప్రజల యొక్క ఆకాంక్షలు అంటే ప్రజలు ఒక ఎటువైపు చూస్తున్నారు, ఈ యొక్క దీనిపై ఒక ఓట్ బ్యాంకింగ్ ఆధారపడి ఉంటుంది. ఇందాక ప్రస్తావించినట్టు ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఎవరైతే ఉన్నారో యూనిటీగా వర్క్ చేస్తే మాత్రం పక్క ఎట్టి పరిస్థితుల్లో కూడా యొక్క సత్ఫలితాలతో వస్తాయని అంటున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కర్ణాటక ఫలితాల్లో కూడా కీలక అంశం ఒక రాహుల్ గాంధీ చేపట్టిన ఒక భారత్ జోడో యాత్ర ఏదైతే ఉందో ఇది కూడా ఒక ప్రధాన కీలక అంశం, కీలక పాత్ర కూడా పోషించిందని కూడా ఒక రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ దిశగా మనం చూడాలి మరి ఒక తెలంగాణ ప్రజలు కూడా ఎవరిని ఆదరిస్తారు రాబోయే ఎన్నికల్లో మరి కొన్ని నెలల్లో ఒక రాజకీయ ఎలక్షన్ కోడ్ కూడా వచ్చే నేపథ్యంలో ఇప్పటికే ఒక ప్రచారం కూడా ఒక మొదలైన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. దీనికి సంబంధించి చూడాలి తెలంగాణ ప్రజలు కూడా ఎవరిని ఆదరిస్తారు, మూడోసారి కూడా సీఎం ని కేసీఆర్ చేస్తారా, లేదంటే బీజేపీ అధికారంలోకి వస్తుందా, పునర్వైభవం అనే ఒక నూతన ఉత్సాహంతో ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది రాజశేఖర్.